అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలో నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. మోడీ కేజ్రీవాల్ ఇద్దరొక్కటే అన్నాడు ముఖ్యమంత్రి సారు. ఇద్దరు కూడా గట్టిగా సోపతి చేస్తున్నారట జాన్జిగిరీల తీరు. రేవంతాల్ సార్ను కూడా విచారించిర్రట ఈడీ ఏసీ బోళ్ళు. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరంటున్నారు అంటుర్రు చూసినోళ్ళు. భారతదేశంకు దక్కింది ఈ దునియాలనే 4వ స్థానము. అందరూ తారీఫు చేస్తుర్రు ఇస్రో శాస్త్రవేత్తల ఫలితానం. సర్కారు భూములు ఆగం చేస్తుర్రట ప్రైవేటోళ్ళ కోసము. ముఖ్యమంత్రి గిరిజన బిడ్డలను చేస్తున్నాడట మోసం. కేసీఆర్ తెలంగాణను పాలించాలనుకుంటాట రాజు లెక్క. కేటీఆర్ ఏలుబడిలు ఉండాలనుకుంటాట యువరాజు లెక్క. ప్రధాని నరేంద్ర మోడీ సారు కేజ్రీవాల్ సారు ఇద్దరిద్దరేనట. పేర్లు ఒకటే వేరట, కానీ మనసులు వాళ్ళ రాజకీయాలు అన్నీ కూడా ఒక లెక్కనే ఉంటాయట. అగో పచ్చగడ్డి మీద పాలిసు బండలు పడితే పక్కున వలిగేంత కోపాలు చూపించుకునే మోడీ సారు కేజ్రీవాల్ సారు ఇద్దరు ఒకటే అని ఎవరన్నారంటారా ఈయనరి. ముఖ్యమంత్రి రేవంత్ సారు వాళ్ళిద్దరు ఒకటే అని మీకు ఎట్లా అనిపించింది? मोदी और केजरीवाल में कोई अंतर नहीं है, नाम अलग अलग है, काम तो एक ही है, झूठ बोलने का काम। 3 बार वो प्रधानमंत्री बन चुका है, 3 बार ये मुख्यमंत्री बन चुका है। मगर दिल्ली के लिए क्या किया? आज दिल्ली में रहने का काबिल नहीं है दिल्ली। ఇన్నరా ఏమంటున్నాడు? ఇద్దరు చెప్పేది అబద్ధాలు మాత్రమే. 3 మాటల ప్రధాని అయిన మోడీ సారు, 3 సార్ల ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ సారు ఢిల్లీకి ఏం చేసిర్రు? ఏం లేదు, కాలుష్యం తెచ్చిపెట్టిర్రు, పబ్లిక్ పానాలతోని ఆడుకుంటుర్రు తప్పితే దేశ రాజధాని ఢిల్లీని చక్కదిద్దింది లేదు అనుకొచ్చిండు. అయ్యా రేవంతాల్ గారు, తప్పులెంచు వారు తమ తప్పులెరగరు, విశ్వదాభిరామ వినరవేమ అన్నట్టు వేరేటోళ్ళ తప్పులు మీరు మంచిగానే దేవులు ఆడుతుర్రు, అందరికీ చెప్తుర్రు. మరి మీ ముచ్చటేంది సారు? మీరు ఎన్ని అబద్ధాలు ఆడినరో మీ షెయి సర్కారు ఏలుబడిగా తెలంగాణ ఎట్లున్నదో చెప్తలేరు. గెలిచినాక 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటిరి. ఇప్పటికీ ఏలుబడిలకు వచ్చి ఏడాది దాటిపోతున్నా అమలు చేస్తలేరు. అది అబద్ధం అనరా? ప్రజాపాలన చేస్తామని అధికారంలోకి వచ్చిన తొలతలు ఏమన్నారు? ప్రజాపాలనే చేస్తుర్రా, పాలకులం కాదు సేవకులం అన్నారు. సేవకుల లెక్కనే ఉంటుర్రా? దేవుళ్ళ మీద ఒట్లు కూడా తిని పథకాలు పురాగా అమలు చేస్తామన్నారు. చేసిండ్రా? ఇట్లా చెప్పుకుంటా పోతే మీ అబద్ధాల చిట్ట యమలోకంలో చిత్రగుప్తుని దగ్గర ఉన్న పాపాల చిట్ట కంటే పెద్దగానే ఉండేటట్టు ఉన్నది. ఎవరినన్నా అనేటప్పుడు మనం కూడా ఏం చేస్తున్నామో చూసుకోవాలి. ఒక ఏలు ఎదుటోళ్ళ ఒక్క తప్పు చూపెడితే మన చేతికున్న 4 ఏళ్ళు మన తప్పుల్నే చూపెడతా. ఈ ముచ్చట మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మీది తినాలే మాది తినాలే మనది తినాలే అని ఇంద్రా సినిమాలో ఓ కామెడీ సీన్లో కొందరు జోకాలు అంటారు చూడుర్రి. అట్లనే నీ మీద ఈడీ కేసు ఉంది కాబట్టి నా మీద పెట్టినవు, నీ మీద ఏసీబీ కేసు ఉంది కాబట్టి నా మీద కూడా ఏసీబీ కేసు పెట్టినవు అన్నట్టు మాజీ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్ అంటుండు ఈయనుండ్రి. అయ్యా కేటీఆర్ సారు, ఇక మీ ఇద్దరు కేసు ముచ్చట ముంగటే ఏంద్రి? మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా, మొత్తం మీడియా ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్న అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు, ఇద్దరికి లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి. అట్లా పెడితే ఏమైతుంది సారు? మీరే చెప్పుండ్రి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. అయ్యా ఓటుకు నోటు కేసు కూడా అప్పట్లో రేవంతాల్ గారి భాగవతము ఇట్లనే నడిచింది. ఇప్పుడు ఈ ఫార్ములా భాగవతం ఇట్లా బయటకు వచ్చి ఇంత పరిశాన అవుతుంది. విచారణ పేరుతోని కోటాను కోట్ల ప్రజాధనం వృధా చేస్తుండు అని ఈయనే అనుడు. ఈ ఫార్ములా రేసు కేసుల 55 కోట్లు కేటీఆర్ సారు ఆగం చేసిండు అని రేవంతాల్ సార్ అనుడు. వీళ్ళు ఒకరినొకరు ఎత్తిపొడుచుకొనుడుతోని అసలు ప్రజలకేమన్నా ఫాయిదా ఉందా? అయ్యా మీరు ఫార్ములా ఈ రేసు కేసుల పైకమే అదలబదలు చేయకుంటే తెలంగాణలో మీరు 10 ఏళ్ళు పాలనే మంచిగా అందించి ప్రజలకు అందవలసిన ప్రభుత్వ ఫలాలు బరాబ్బరే అందించి ఉంటే మీ ఏలుబడిల ఎందుకో ప్రజల బతుకులు బాగుపడలేదు. మీ బీఆర్ఎస్ లీడర్లు మాత్రం గెలిచిన కొన్ని దినాలనే కార్లు కొనుక్కొని బంగ్లాలు కట్టుకొని బందవస్తే ఎట్లా ఇరి? ఆ ముచ్చట కూడా మీరే చెప్పాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఢిల్లీలో ఎన్నికల్లో గెలిచి షెయి సర్కార్ అధికారంలోకి వస్తే 2 హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ సార్ అన్నాడట. తెలంగాణలో 6 గ్యారెంటీలు పురాగా అమలు చేయ శాతనైతలేదు. కూట్లరాయి తీయనోడు పోయి ఏట్లరాయి తీస్తా అన్నట్టు ఈడనే ఉంచి ఆడికి పోయి 2 పథకాలు అమలు ముచ్చట మాట్లాడినా అంటే మాట్లాడేపటికేనే కదా మనదాకొచ్చింది.
అగో కరెంటు బుగ్గ కాంతితోనే ఉన్న పేపర్ పట్టుకున్నాడు ఏంది అంటారా? ఏంటిదో కాదది. ఢిల్లీలో షే పార్టీని పబ్లిక్ ఓట్లేసి గెలిపించుకుంటే అధికారంలోకి రాగానే వెంటనే 300 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ పథకం ఉంటుందట. దాని బాపతు పేపర్ అది. అట్లనే గ్యాస్ సిలిండర్ పథకం కూడా అమలు చేస్తామని ఇట్లా సీఎం రేవంతాల సారు చేతుల మీదుగా కాంగ్రెస్ సర్కారు 2 హామీలను ప్రకటించింది. అయ్యా రేవంతాల సారు, మీరు ఇట్లా ఢిల్లీలో 2 గ్యారంటీలను అమలు చేస్తామంటారు, మంచిగానే ఉన్నది. ఏది చేసినా ఏం చేసినా ముందుగా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఇంట గెలవకుండానే మీరు ఇట్లా రచ్చకెక్కి ఆ 2 పథకాల గురించి రచ్చ చేసుడు ఏందో. అప్పట్లో అధికారంలో లేనప్పుడు తెలంగాణలో కూడా ఇట్లనే ఎన్నికల ముంగట 6 గ్యారెంటీలు గెలిచిన 100 రోజులనే అమలు చేస్తామంటిరి. ఏడాది దాటిపోతున్నా పురాగా అమలు చేయకుండా ఆలస్యం చేయబడితిరి. తెలంగాణలో షేయ్ సర్కారు చేస్తున్న ఏలుబడి ఏం సక్కగా లేదని ఢిల్లీ పబ్లిక్కు తెలియదా? ఎట్లా? ఒక దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రజలకే కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు మీ ఏలుబడి గురించి తెలుసుకుంటూనే ఉండ్రు. మీ కాంగ్రెస్ వాళ్ళ కథలు కనిపెడతానే ఉండ్రు. ఎప్పుడు ఎవరికి ఓటు వేయాలనో ఎవరికి పోటు పడవాలనో రాజకీయం లీడర్ల కంటే ప్రజలకే బాగేరక. అయినా చేసేటోళ్ళు చేస్తామని 10 మాటలు చెప్పుకుంటారా? చేసి చూపెట్టాలి. ఢిల్లీలో మీ అధికారం లేదు, ఆడ ఏలుబడిలోకి వస్తే అమలు చేద్దురు కానీ తెలంగాణలో మీ రాజ్యమే నడుస్తుంది కదా. ఇచ్చిన మాట నిలబెట్టుకుని 6 గ్యారెంటీలు పురాగా అమలు చేయకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పుడు ఇంకో విజయం సాధించిర్రు. దునియాలోనే 4వ దేశంగా భారత్కు పేరు కూడా తీసుకొచ్చి పెట్టిండ్రు. అవునే బాలన్న, ముచ్చట ముద్దుగానే చెప్తున్నావు. దేశానికి అంత పెద్ద పేరు తీసుకొచ్చే పని ఇస్రో సైంటిస్టులు ఇప్పుడు ఏం చేసిర్రు? మన దేశం ప్రపంచంలో 4వ ప్లేస్లకు ఎట్లా పోయింది అంటారా? అన్ని ముచ్చట మంచిగా అర్థమవుతాడు చెప్తా పారి. మొన్న ఇస్రో శాస్త్రవేత్తలు స్పేస్ డాక్స్ మిషన్ను మొగులు మీదకి తోలి 2 తునుకలుగా ఇచ్చుకపోయి రాకెట్ అంతరిక్షంలో కలిసేందుకు పంపిర్రు కదా. వాళ్ళు పంపిన మిషను స్పేస్ డాకింగ్ బరాబర్ అనుకున్నట్టే చేసిందట. ఇట్లా దునియాలో ఇప్పటి వరకు 3 దేశాలు మాత్రమే స్పేస్ డాక్స్ చేస్తే ఇప్పుడు భారత్ కూడా చేసి స్పేస్ డాక్స్ చేసిన 4వ దేశంగా పేరు తెచ్చుకున్నదట. ఇదంతా ఇస్రో శాస్త్రవేత్తల పనితనమని ఇప్పటికే ప్రధాని మోడీ సార్ కాన్ నుంచి మస్తు మంది పెద్ద పెద్ద ఆఫీసర్లు లీడర్లు అందరూ కూడా మెచ్చుకుంటారు. అయ్యా ఇస్రో శాస్త్రవేత్తలారా, మీరు ఎప్పుడు ఇట్లనే మంచి మంచి రాకెట్లు మొగులు మీదికి పంపి దేశానికి మంచి పేరు తీసుకురావాలి అని మన బాలన్న ముచ్చట్లు తరపున కూడా కోరుకుంటున్నాం. భారత క్రికెట్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి సార్ను సీఎం చంద్రాల సారు పిలుచుకున్నాడట. మొన్న ఆస్ట్రేలియా దేశంలో భారతదేశం తరపున ఆటాడి 100 పరుగులు తీసి సెంచరీ చేసి అందరి సూపు ఆయన దిక్కు దింపుకున్న ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. ఆ ముచ్చట ఎరకై చంద్రాల సారు కూడా కలిసేదందుకు రమ్మన్నాడట. ఎందుకంటారా చెప్తాపారి. మొన్నటిదాకా క్రికెట్ ఆటగాళ్లల్లో దునియా అంతా మొయ్యన మోత మోగిపోయిన ఆటగాని పేరు ఎవలది అంటే నితీష్ కుమార్ రెడ్డి సార్దే కదా. నితీష్ రెడ్డి సారు సంక్రాంతి పండుగ చేసుకుందామని ఆంధ్రకు వచ్చిండు. ఈ ముచ్చట తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు పిలుచుకొని ఆయనను కలిసిండు. క్రికెట్ మస్తాడినవు, బాలును బైర్లు గుంజుకుంటా షెండికి చెమటలు పట్టించినవు, ఆంధ్రకు పేరు తెచ్చినవు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి పెరిగిన నువ్వు భారత క్రికెట్ టీంలో ఉండు చాలా గొప్ప విషయము. ఇట్లనే ఇంకింతమందిని మన తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకుపోయి చరిత్రను మర్ర తిరగరా రాయాలే అని అన్నడుగా అవ్వచ్చు. అట్లనే నితీష్ కుమార్ రెడ్డి సార్కు చంద్రాల సారు కూడా అచ్చరాల 25 లక్షల చెక్కును కూడా ఇచ్చిండు. నీకు ఏం అవసరం ఉన్నా చెప్పు, ఏపీ సర్కారు నీ అంటనే ఉంటదని కూడా సీఎం సార్ అన్నాడట. నితీష్ కుమార్ సార్ చూడండి ఏమంటున్నాడో. ప్లానింగ్ ఏం లేదండి, అంటే నాకు ఫస్ట్ ఇండియా ఏకి వెళ్ళాను. అక్కడి నుంచి నాకు అక్కడ ఇండియా కాలప్ వచ్చింది. ఎలా తప్పకుండా మన ఆంధ్ర నుంచి ఒక ప్లేయర్ ఆడుతున్నాడంటే తప్పకుండా మంచిగా ఆడాలి, ఇంకా చాలామంది ప్లేయర్స్ రావాలని కోరుకుండేది నాకు. అండ్ నేను బాగా ఆడితేనే అది అవుతుందని భావించాను. అండ్ బాగా ఆడడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా బాగా ఆడితే మన ఆంధ్ర నుంచి ఇంకా మంచి ప్లేయర్స్ వస్తారని భావిస్తాను. ఇన్నరా ఆంధ్ర నుంచి ఇంకింతమంది ఆటగాళ్ళు కూడా భారత క్రికెట్ టీంలో ఆడాలని ఇట్లా కష్టపడుతున్నా అని అనుకొచ్చిండు. గడ్డాం గాలినా సరే కానీ పాలోని దుడ్డమేయొద్దు. నాకు మేలు జరగకున్నా సరే కానీ నా తోటోనికో నా పాలోనికో నా రాష్ట్రపోనికో మేలు జరగొద్దు అనుకునే కొందరు బస్టు పెద్ద సెలబ్రిటీలు ఉన్న ఈ కాలంలో కూడా ఇట్లా సాటి ఆటగాళ్ళు ఆయనతోని సమానంగా ఎదగాలనుకునే మంచి గుణం ఉంది కాబట్టి ఆడదాకా పోయి ఆడిండు, అన్ని పరుగులు తీసిండు అంటుర్రు ఆయన అభిమానులు. మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్క ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిందట. అగో చాలా దినాల తర్వాత ఇట్లా ఆఫీసర్లను పిలుచుకొని మంత్రి మేడం మరి ఎందుకు మీటింగ్ పెట్టింది, ఏం కథ అంటారా? ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్లను పిలుచుకొని అంగన్వాడీలకు పంపుతున్న గుడ్లు, పాలు, బాలామృతం అని మంచిగానే అందుతున్నాయా? ఏమైనా తక్లీఫులు అవుతున్నాయా?
మొన్నటిదాకానే సెంట్రల్ సర్కారు పెట్టిన మీటింగ్కు పోయి మా తెలంగాణలో శిశు సంక్షేమ శాఖ 3 పువ్వులు 6 కాయల లెక్క కలకలలాడుతున్నదని చెప్పిన మీరు కూడా నేను చెప్పినట్టే పనిచేయాలి. అన్ని అంగన్వాడీలకు మంచి గుడ్లు పాలు పంపాలి. బాలింతలకు పంపే గుడ్లు ఖరాబు కాకుండా చూసుకోవాలి. ఏడ ఏం తిప్పలున్నా వెంటనే వాపాలని ఆఫీసర్లకు ఆర్డర్లు వేసింది. అట్లా మేడం చెప్పుడు ఆలస్యమే లేదు, మీరు చెప్పినట్టే చేస్తాం మేడం అని ఆఫీసర్లు కూడా అన్నారు. అక్క సీతక్క, మరి మీరు అడవి బిడ్డల బాధలు వాపుతారు, పబ్లిక్ రందులు అరుచుకుంటారు అంటే అధికారంలోకి వచ్చినాక ఆపదలో ఉన్నోళ్లను అప్పట్లో అరుచుకుంటున్నట్టు అయితే అనిపిస్తలేదు అని చాలా మంది అనుకుంటారు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళైతారు అన్నట్టు మీరు కూడా అందరూ రాజకీయం లీడర్ల లెక్కనే మారిపోయినట్టు అనిపిస్తున్నది. గెలవక ముందు మీరు ఎట్లుండేటోళ్ళు కాళ్లకు సాదా చెప్పులు వేసుకొని చెరువులు కుంటలు వాగులు వంకలు లెక్క చేయకుండా చెట్లు గుట్టల పొంట నడుచుకుంటా పోయి తొవ్వలు సాపుగా లేని తండాలు గూడాల్లో ఉన్న గిరిజన బిడ్డల కలిసి వాళ్ళ బాధలు అరుచుకునేటోళ్ళు. అప్పుడంటే అధికారం మీ చేతిలో లేకుండే, ఇప్పుడు మీ చేయి సర్కారే అధికారంలో ఉన్నది. ఇప్పటికి కూడా మీరు నడిచిన అడవి తొవ్వలు అట్లనే ఉన్నాయి. వాళ్ళ తండాలకు గూడాలకు తొవ్వలు సాపు పోయించి బస్సులు కాకుండా వాళ్ళ బండ్లన్నా మంచిగా పోయేటట్టు చూడుండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రజల భూములు ప్రభుత్వ భూములను రేవంతాల సారు అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తున్నాడట. అడవి బిడ్డల భూముల గురించి ప్రభుత్వ జాగాలను కుదబెట్టుడు గురించేనా బాలన్న నువ్వు చెప్పే ముచ్చట అంటే ఆ బాపద్దే ఇగో రఘునందన్ రావు సారేమో ఇట్లా అంటుడు. అయ్యా రఘునందన్ సారు ఇక చెప్పుండ్రి. 1200 నుంచి 1500 కోట్ల రూపాయల విలువైనటువంటి 85 ఎకరాల బిలా దాఖల్ భూమి. ఈ భూమి ఎవరిది కాదు భూమి అంటే కోకాపేటలో కేసీఆర్ అమ్మినట్టు నువ్వు కూడా అమ్ము రేవంత్ రెడ్డి. ఇన్నారా ఏమంటున్నాడో? కోకాపేట భూములు కేసీఆర్ సారు కొందరికి అమ్మినట్టు అమ్ముకో అనబట్టే. ఎందుకోసం అమ్మమంటున్నారో ఆ మాట కూడా తమరే చెప్పుర్రి రఘునందన. పైసలు లేవు కదా రైతు భరోసాకి. మొన్ననే 400 ఎకరాలు కుదబెట్టి 10,000 కోట్లు తెచ్చుకున్నావు కదా కేంద్రం దగ్గర. గట్ల చేయాలి కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లు ఇస్తావు? లేదు నిజంగా మీది ఇందిరమ్మ రాజ్యమే అయితే నిన్న ఆఫీస్ ఓపెన్ చేసిన కాడ ఏదో చెప్పినావు కదా, మేము పేదోళ్ళ కోసం 140 ఏళ్ళ కోసం కష్టపడ్డామని. అగో 3 తరాలుగా భూమిని అమ్ముకున్న గిరిజన బిడ్డలకి పట్టాలిప్పి ముఖ్యమంత్రి చేతనైతే. అయ్యా రఘునందన్ల వారు, ముఖ్యమంత్రి రేవంతాల్ గారు అట్లా చేస్తుంటే కొందరు కాంగ్రెస్ మంత్రులే అడవి బిడ్డల భూములు గుంజుకొని దగ్గరుండి ప్రైవేట్ కంపెనీలు కట్టిస్తుంటే మీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం కమాయి చేస్తున్నారు? దేశం కోసం ధర్మం కోసం దేవులాడుకుంటా పోరాటం చేసే భారతమాత బిడ్డలమని చెప్పుకునే మీరు అడిగి పోయి ఆ పనులు ఆపిపిచ్చి గిరిజన బిడ్డల తరపున పోరాటం చేసి వాళ్ళ భూమి వాళ్ళకి అప్పచెప్పి మీరే పట్టా చేయించే పని ముంగట చేసుకుంటే వకీల్కం ఎంపీగా ఉన్న మిమ్ముల అడవి బిడ్డలు కూడా బతికినన్ని దినాలు యాది పెట్టుకుంటారు. అట్లా ఇట్లా చెప్పుకుంటా పోతే ఏమొస్తుంది సారు? మీకు మాత్రం మీడియాలో మంచి ఫేమ్ వస్తుంది. పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడకమైతుంది సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేసీఆర్ సారు రాజు లెక్క, కేటీఆర్ సారు యువరాజు లెక్క తెలంగాణ రాజ్యాన్ని పరిపాలించాలని కలల మీద కలలుగా అన్నారట. కానీ వాళ్ళ కలలను 10 ఏళ్ళు దాటంగానే ప్రజలు కళ్ళలు చేసిరట. ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే భారతదేశంలో అందున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అట్లా పరిపాలించాలనుకుర్రా అంటే భువనగిరి ఎంపీ కిరణాల సారు అట్లనే అంటుండు. అయ్యా చామల కిరణాల సారు ఇక చాలు చేయండి మీ దుకుణం. రామారావు గారు, మీరు ఒక యువరాజుగా, మీ నాయన ఒక రాజుగా ఈ రాష్ట్రానికి ఎప్పటికీ మీరే పరిపాలిస్తారు అన్న ఒక ఆలోచనతోటి మీరు ఒక యువరాజుగానే వ్యవహరించారు. కారు పార్టీ ఏలుబడిలో ఉన్నన్ని దినాలు కూడా కేసీఆర్ సార్ తర్వాతనే కేటీఆర్ సార్ అన్నట్టు ఏలుబడి నడిచింది అని కొందరు బీఆర్ఎస్ లీడర్లే అప్పట్లో అనుకున్నారు. అది సరే కానీ ఇప్పుడు ఈ ముచ్చట ఈసారి ఎందుకు ముంగట చేసిండు అంటే చెప్తుండు ఇనుండ్రి. ఎటువంటి క్యాబినెట్ మీటింగ్ పెట్టకుండా, ఎటువంటి అప్రూవల్స్ లేకుండా కూడా 55 కోట్లు గ్రీన్ కోన్ కాపాడడానికి పంపించినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది మనకు. కాబట్టి కేటీ రామారావు గారు, మీ డ్రామాకు ఆస్కార్ అవార్డు వస్తుంది కానీ తెలంగాణ ప్రజల చెవిలో పువ్వు పెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఇది కేవలం ఒక మిత్రుని కాపాడే ప్రయత్నంలో మీరు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసినట్టుగా క్లియర్గా కనపడుతుంది. కేటీఆర్ సార్కు బాగా దగ్గర మనిషిని కాపాడేందుకు ఈ భాగవతం ఆడుతున్నాడట. అయ్యా కిరణాల సారు మాజీ మంత్రికి చాలా దగ్గర మనిషి అంటున్నారు కానీ ఆయన పేరెందుకో చెప్తలేరు. పేరు చెప్తే కూడా ఆ దగ్గర మనిషి ఎవరో ఆయన కోసం ఈ ఫార్ములా రేసుల అన్ని కోట్ల రూపాయలు మీరు చెప్పినట్టు అదలు బదలు ఎట్లా చేసిండో తెలిసిపోతుంది. అట్లా చేయకుండా గుడి చుట్టూ తిరిగి గుళ్ళకు పోయినట్టు ముచ్చటంతా చెప్పుకుంటూ వచ్చి అసలు మనిషి పేరు చెప్పకపోతే ఎట్లా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి మేడం జిల్లాలో ఉన్న ఇంటింటికి తిరుగుకుంటా సర్వే చేస్తుందట. కలెక్టర్ మేడం కింద చాలా మంది ఆఫీసర్లే ఉంటారు. వాళ్ళ కింద కూడా ఇంకా చిన్న ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళ కింద కూడా అంతకంటే చిన్న ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళకు ఆర్డర్లు వేస్తే సర్వే చేసి కాగితాలన్నీ తెచ్చి కలెక్టర్ మేడం టేబుల్ మీద పెడతారు. అటువంటిది మేడమే సర్వే చేసుడు ఏంది అంటారా? చూద్దాం పారి. ఇట్లా ఆఫీసర్లు అందరినీ ఎండబెట్టుకుని సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్ ఊరికి పోయింది. ఇంటింటికి తిరుగుకుంటా సర్వే చేస్తుంది. ఏం సర్వే అంటారా చూడుండ్రి.
ఇప్పుడు సర్వేలో రాపించారా మీ భార్య పిల్లలు? అగో చూసినరా, ఈ నెల 26 తారీఖు నాడు రైతు భరోసా పథకము, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకము, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందేటట్టు చూస్తాము. అర్హులైన పబ్లిక్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ వివరాలు తీసుకోవాలని ఆఫీసర్లకు మలి సర్కారు నడిపిస్తున్న ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ చెప్పిండు కదా. 26 జనవరి ఎక్కువ దినాలు లేదు, మా అంటే వారం రోజులే ఉంది కాబట్టి అందుకే సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి మేడం ఇట్లా ఊరూరుకు పోకుండా సర్వే సురువు చేసిందట. ప్రజాపాలన దరఖాస్తుల, కులగణన సర్వేల ఇందిరమ్మ ఇల్లు కావాలి, కూపన్ కార్డు కావాలి, మాకు భూమి లేదు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వచ్చే పైకం ఇయ్యాలి, మాకు కొత్తగా భూమి వచ్చింది రైతు భరోసా పథకం పైకం కూడా రావాలని రాపించుకున్న వాళ్ళ అందరి ఇంటికి పోయి మరి వాళ్ళ పేపర్లన్నీ పరీక్ష బట్టి చూసి ప్రభుత్వ పథకాలకు అర్హులైతే వెంటనే వాళ్ళ పేర్లు ఎక్కిచ్చే పని పెట్టుకున్నదట. అమ్మా కలెక్టర్ మేడం, అన్నదాతలకు ఏడాది నుంచి రైతు భరోసా పథకం పడతలేదట. ఆ పథకం అమలు కాక చాలా మంది అవస్థలు పడుతురు. మళ్ళీ సర్కారు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పుడే ఉన్నది కానీ పురాగా చేసింది లేదు. ఎట్లనో సర్వే చేస్తున్నారు కాబట్టి రుణమాఫీ కాన్ నుంచి రేషన్ కార్డుల దాకా అన్నిటి గురించి ప్రజలు నిలబడ్డ తావుల్నే అధికారులను నిలదీస్తున్నారు. సర్వే చేయాలంటే సావు మరణం ఉంది, ఈ తేప తప్పక అమలు చేయండి మీరన్న చెప్పుర్రి మేడము. కలెక్టర్ అయిన మీరు ప్రజల కష్టాలు చెప్తేనన్న ముఖ్యమంత్రి సారు ముంగట అన్ని పథకాలు బరబ్బర్ అమలు చేస్తాడేమో అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. హిందీ సినిమేసేగాడు సైఫ్ అలీ ఖాన్ సార్ నువ్వు దొంగ కత్తితోని ఒడిచి పారిపోయిండట కదా. అయితే బొంబాయి పోలీసులు ఆ దొంగను గుర్తుపట్టిరట. దొంగెవలో దొరెవలో ముక్కుతోని మురక చూసి దొరకబట్టే బాపతు రక్షక భటులు ఆ దొంగను అరెస్టు చేసిర్రా. ఇప్పుడు సైఫ్ సారు సేఫ్గానే ఉన్నాడా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. అర్ధరాత్రి ఎవ్వలేంది చూసి సైఫ్ సార్ ఇంట్లోకి పోయి దొంగ సార్ను కత్తితోని ఓడిచిపోతే ఆయన్ను బొంబాయిలో ఉన్న లీలావతి దవాఖానకి ఎసుకపోయిర్రు. డాక్టర్లు దాతు పట్టి చూసిర్రు, పానానికి ప్రమాదం ఏం లేదు కానీ కత్తి లోపలికి మంచిగానే గుచ్చుకపోయింది కాబట్టి 4 దినాలు మంచం తీయకుండా రెస్ట్ తీసుకోవాలన్నారట. అసలే ముంబై పోలీసులు అంటే మురక చూసి దొరకబట్టే రకమాయే. సైఫ్ సారు ఇంటికి పోయింది ఎవరు, కత్తితోని ఇడిచిపెట్టాలని చూసింది ఎవలని విచారణ చేస్తుండగా అలీఖాన్ సార్ ఇంటి పక్క పొంటి ఉన్నోళ్ళ ఇంట్లో సీసీ కెమెరాల్లో చూస్తుంటే ఈ బట్టెవాయిగాడు బయటపడ్డాడు. అగో తంతెల మీదకి వెళ్ళి బంగ్లా కిందికి దిగుతున్న ఈ బద్మాషిగాడేనట. పాపం సైఫ్ సార్ను కత్తితోని ఒడిచినోడు. వీనికి ఆ సార్ను ఒడిచేందుకు చేతులు ఎట్లు వచ్చినాయో. అంత మంచిగా వాని ఆనవాళ్ళు దొరికినాక పోలీసులు ఊకుంటారా? బొంబాయిలో ఉన్న సందులు, మూలలు, సడాకులు, తొవ్వలు అన్నీ దేవులాడుతుండ్రట. వాడు దొరికినాక వానికి ఉంటుంది మైలపోలు మంచిగా తీసి ఒడిబియ్యం పోసి లగ్గం చేసి సర్కారు వారి లాంఛనాలతోనే చక్కగా జైలుకు సాగదోలుతారు. మరి ఎందుకు చంపాలనుకుండో ఏం కథనో తెలవాలంటే వాడు దొరికినాక చెప్తేనే ఎరకైతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సంకురాత్రి పండుగకు ఆంధ్రలో కోళ్ల పందాలు, పందుల పందాలు, ఎడ్ల పందాలు పెట్టి బెట్లు కడితే తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లు ఉన్న ఓ తండాల జాతర అవుతుంటే కొందరు జూదగాళ్ళు పేకాట క్యాషినో ఆడుతుండ్రట. ముచ్చట ఎరకగానే మురక చూసి దొరకబట్టే పోలీసులు ఊకుండే బాపతేనా కార్యస్థలానికి చేరుకొని కాకీలు ఎట్లా ఎంకులాడుతుర్రో చూడుండ్రి. చూసిర్రా, ఓ దిక్కు నానోజు మహారాజ్ జాతరకు పోయినళ్ళు మొక్కులు ముట్ట చెప్పి దేవుని దర్శనం చేసుకుంటే ఆడనే మంచిగా టెంట్లు వేసి పరదాలు సైడ్ వాళ్ళు కట్టుకొని ఎంత పురుసతిగా కూర్చొని ఆకులు కలుపుకుంటూ ఆడుతుర్రో. వారెవ్వా, మందు బాటలు కూడా మంచిగా ముంగడ పెట్టుకొని దూపైనప్పుడల్లా పెగ్గు మీద పెగ్గు వేసుకుంటూ సిగ్గు లేకుండా ఎట్లా ఆడుతుర్రో చూడుర్రి. గిట్ల సారంగపూర్ మండలం బండరేవు తండాల కొందరు బట్టెవాయిగాళ్ళు బట్టలు టెంట్లు అడ్డం పెట్టుకొని గిట్ల పేకపత్తాలు కలుపుకుంటా జూదాలు ఆడుతుర్రు అని చెప్పుడు ఆలస్యమే లేదు. రక్షక భటులు రంగంలోకి దిగిర్రు. ఇట్లా ఇంచు మూల దేవులాడుకుంటూ పర్దాల సాటు కూర్చున్న ప్యాకెట రాయిళ్ళ భాగవతం మొత్తం బరిబద్దాలు చేసిర్రు. కొందరు హుషారుగాళ్ళు పోలీసు ఒత్తుర్రన్న ముచ్చట ఎరుకవుడే ఆలస్యమే లేదు. ఆడనే ఆకులు ఇడిచిపెట్టి ఎటు పడితే అటు అడ్డి మారు గుడ్డి దెబ్బ అన్నట్టు సైడ్ వాళ్ళు లావట్టుకొని చెంగో బిల్ల అని చెట్టనక పుట్టనక ఎగబడ్డారట. అయినా జాతర పోయినోళ్ళు భార్య బిడ్డలతోని జాతర గలెదిరిగి దేవుని దర్శనం చేసుకొని బత్తీస పేరులో కారో జిలేబో కొనుక్కొని పిల్లలకు చిన్న బొమ్మలు కొనిచ్చి జాతర ఎంజాయ్ చేసుకుంటా ఈ జూదమానుడేందో తీర్థంలా సిగ్గు తీసుకుండేందో రేపకల్లా జైలుకి పోయి వచ్చినాక వాళ్ళు ఊళ్ళకు ఏ ముఖం పెట్టుకొని వస్తారో అంటారు ఈ ముచ్చట ఉన్నోళ్ళు. కూరలో వేసిన నూనె కొంచెం అంత ఎక్కువ అయితే అది వేసుకొని తింటే అంత సమరు ఛాతీల మండినట్టు అవుతుంటుంది కదా. అసలు ఒక ఆమె 2 కిలోలన్నర మంచి నూనెను మంచిగా గిన్నెలో పోసుకొని మంచినీళ్ళు తాగినట్టే గుట్ట తాగుతుంది. మంచి నూనెను మంచినీళ్ళు లెక్క తాగుడేందే బాలన్న అంటారా? మీరు అట్లా అంటారనే వీడియో కూడా తెచ్చిన చూడుండ్రి. ఆగో, అంత పెద్ద మనసులో నడుమ 2 మహిళలు
నూనెతో నిండి ఉన్న గిన్నెను మూతికాడ పెడితే ఆ మహిళ ఎట్లా తాగుతుందో చూసినరా? మరి ఈమె ఎవరు, ఎందుకు ఇట్లా పెద్ద మనుషుల సమక్షంలో తాగుతుందంటే అసలైతే ఆదిలాబాద్ జిల్లా నార్నూర్లా కామదేవుని జాతర జరుగుతుందట. ఆ జాతరలో ఇట్లా 2 కిలోల నువ్వుల నూనెను తాగుడు అక్కడోళ్ళ ఆచారం అట. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆ ఊళ్ళో జాతర చేస్తారంట. జాతరల వాళ్ళ కట్టుబాటు తీరుగా ఇట్లా అందరు కలిసి వచ్చి ఒకసార కూర్చొని దేవుని మొక్కు చెల్లించుకొని నూనె తాగిపిస్తారంట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరు ఆచారాలు ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఆచారం అంటుర్రు ఈ ముచ్చటి నొల్లు. ఇగో ఇవి వేయాలని తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు నెలే. ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు. ఇట్లనే ఆదరిస్తారు. ఇక్కడ ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని